కఠోర నిర్ణయాలు, స్పష్టమైన విధానాలు ప్రపంచాన్ని మెప్పించిన లోకనాయకుడు దట్ ఈస్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎదిగిన నాయకుడు ఆయన. 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని మరోసారి తెలుసుకుందాం. దేశ రాజకీయాలైనా, ప్రపంచ సమస్యలైనా ప్రధాని మోదీ స్పందించే విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో ఆయన వ్యవహరించే తీరు, స్పందించే గుణం ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుణ్ణి చేశాయి. ప్రపంచంలో ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్ ప్రధాని నరేంద్ర మోదీకి ఉండటం మామూలు విషయం కాదు. ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు, స్పష్టమైన విధానాలు, ఆలోచనలు, భావనలు ఇవన్నీ అంతర్జాతీయంగా ఆయనకు, భారతదేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించాయి. అందుకే చాలా దేశాలు తమ దేశంలో పర్యటించాలంటూ మోదీకి ఆహ్వానం పంపుతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో భారతదేశ 14వ ప్రధానమంత్రిగా మే 26, 2014న నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. 1984 తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో తొలిసారిగా లోక్సభలో ఒక రాజకీయ పార్టీకి మెజార్టీ వచ్చింది. ప్రధానమంత్రి కాకముందు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేశారు. గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్లో సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు నరేంద్ర మోదీ. తల్లిదండ్రులు హీరాబాయ్, దామోదర్ దాస్ మోదీ. 8 ఏళ్ల వయసులో ఆయనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పరిచయం ఏర్పడినప్పటికీ 1970లలో ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు. 80వ దశకం చివరిలో భారతీయ జనతా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయ ప్రసంగమైనా, విపక్షాలపై విమర్శలైనా దట్ ఈజ్ మోదీ అనిపించుకోవడం ఆయన స్టైల్గా నిలుస్తోంది. మోదీ హై, యహా కిసీ కా దబావ్ नहीं चलता है. फिर मैंने कहा था कि हाँ, मुझ पर दबाव है और वो दबाव है हमारी भावी पीढ़ी के संतानों का. उनके सब जो जन्मे भी नहीं है लेकिन उनके उज्जवल भविष्य की चिंता मुझे सताती रही है और इसलिए आने वाली पीढ़ियों के कल्याण के लिए काम मैं कर रहा हूं. 2024 లోక్సభ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ గెలుపులో నరేంద్ర మోదీ పాత్ర అద్వితీయం. విధానాలు, దక్షత, సామర్థ్యంతో సంపన్న వర్గాన్ని శాసిస్తే ఆయనను ఒక సామాన్యుడిగా సాధారణ ప్రజలు చూశారు. ఒక సాధారణ వ్యక్తి తన సందేశాన్ని నరేంద్ర మోదీకి సులభంగా తెలియజేయడమే కాదు, ఆయనని నేరుగా కలవగలుగుతున్నారు కూడా. బహుశా ఆయన జనాదరణ, విజయ రహస్యాల్లో ఇది కూడా ఒకటి కావచ్చు. ప్రతి ఒక్కరితోనూ కలిసిపోయే గుణం, చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ మెప్పించగలగడం మోదీ నైజం. సీనియర్ నాయకులకు ప్రాధాన్యమిస్తూనే యువతకు అవకాశాలు కల్పిస్తారు, ప్రోత్సహిస్తారు. ప్రధాని మోదీ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఆయన సిద్ధాంతాలు, భావజాలం, నిబద్ధత అన్నీ కూడా ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఆయన చెప్పే ప్రతి మాట హుందాతనంతో పాటు ఆదర్శంగా నిలుస్తుందనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా, ఏ దేశానికి వెళ్లినా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడరు. అక్కడి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారు. 125 కోట్ల మంది పౌరులతో ఘన వారసత్వాన్ని కలిగిన భారత్లో దుర్భరమైన పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల్లో మార్పు తెచ్చేందుకు తప్పిస్తున్న నాయకుడు మోదీ. సాధారణ రైతుల నుంచి మొదలు పెడితే పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల వరకు కోట్లాది మంది ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి, నాయకత్వానికి ప్రభావితమయ్యారంటే అతిశయోక్తి కాదు. అవినీతి రహిత, ద్రవ్యోల్బణ రహిత, సమర్థవంతమైన, బలమైన భారతదేశాన్ని నిర్మించడానికి
మోదీ అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. వారసత్వం లేదా అదృష్టం ద్వారా పొందిన అధికారం వల్ల కాదు, అసంఖ్యాక సంక్షోభాలు, పోరాటాల మధ్య ఎదిగి నరేంద్ర మోదీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. నిపుణుడైన నాయకుడిగానే కాదు, అనర్గళ సంభాషణ చాతుర్యం, ఆలోచనాపరుడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. నిత్య విద్యార్థిగా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే వ్యక్తి ప్రధాని మోదీ. ఆయనది సరళమైన, సామాన్యమైన ఆధ్యాత్మిక జీవన శైలి. వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. కోపం, ద్వేషం, అసమానతల్ని పట్టించుకోరు. అందరికీ సముచిత గౌరవం దక్కాలన్నది ప్రధాని మోదీ నినాదం. అందుకే ఆయన ఎప్పుడూ అంత హుందాగా కనిపిస్తారు. అందరితో మమేకమై ముచ్చటిస్తారు. చిన్నపిల్లలతో ఆప్యాయంగా మాట్లాడతారు. భావజాలాలు వేరైనా అందరి అభిప్రాయాలు గౌరవిస్తారు. చిన్న చిన్న విషయాలపై పలువురు వ్యక్తులతో నేరుగా మాట్లాడతారు. వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటారు. వీఐపీ సంస్కృతికి ప్రధాని మోదీ వ్యతిరేకం. నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడతారు. ఒక్కోసారి సెక్యూరిటీని పక్కకు పెట్టి ప్రజల దగ్గరకు నేరుగా వెళ్తారు. ఆప్యాయంగా మాట్లాడతారు. వారు చెప్పే విషయాలు వింటారు. ఇటీవల ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ICARలో జరిగిన ఒక కార్యక్రమానికి భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్లారు. అక్కడ తన గొడుగు తానే పట్టుకుని రైతులతో మాట్లాడుతూ కనిపించారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా లేదా తీసుకున్న నిర్ణయాలపై అభిప్రాయాలు తెలుసుకోవాలన్నా నేరుగా అందరితో సంప్రదించే నాయకత్వ లక్షణాన్ని ప్రధాని మోదీలో చూడొచ్చు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి నేరుగా ప్రజలతో మాట్లాడతారు. మహిళలతో సంభాషిస్తారు. ప్రధాని మోదీ ఆలోచనలు, నిర్ణయాలు ఎంతో దూరదృష్టితో ఉంటాయి. అధికారంలోకి రాకముందు జమ్మూ కశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 గురించి వివరించేవారు. స్వయం ప్రతిపత్తి కారణంగా ఎన్నో సమస్యలున్నాయని చెప్పేవారు. అధికారంలోకొచ్చాక జమ్మూ కశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేశారు. నల్లధనం నియంత్రణకు పెద్ద నోట్లను రద్దు చేశారు. నలుగురికి నచ్చినది తనకస్సలు నచ్చదనే తత్వం ప్రధాని మోదీది. ఇతర నేతలు నడిచిన దారిలో కాకుండా ప్రత్యేక రూట్లో వెళ్తారు. ట్రెండ్ ఫాలో కావడం కాదు, ట్రెండ్స్ సృష్టించే ప్రయత్నం చేస్తారు. స్పష్టమైన ఆలోచనలతో ఆయన ఏదైతే స్పష్టంగా ఆలోచించి చెప్తారో అది భవిష్యత్తుకు పునాదులు వేస్తుందంటూ పేర్కొంటారు.